థ్యాంక్ యూ ఆల్. ప్రభునామంలో ప్రియమైన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మనందరం కలిసి సత్యవాక్య సౌవిజన తరగతుల్లో ప్రాముఖ్యమైనటువంటి సాహిత్యపరమైన సవాళ్ళ గురించి స్టడీ చేస్తా ఉన్నాం. సాహిత్యపరమైన సవాళ్ళలో ఇంట్రడక్షన్ పోయిన వారం చూసాము. దాని కొనసాగింపుతో పాటు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసి ఈ వీక్ సాహిత్యపరమైనటువంటి విషయాల గురించి మనం ముగిస్తామన్నమాట. సో జస్ట్ రీక్యాప్ అన్నమాట. భాషాలంకారం అంటే ఏంటి అనేది చూస్తా వచ్చాం. అంటే ఒక భాష యొక్క శైలి, భావాలను ప్రభావవంతంగా చెప్పేటువంటి కళని భాషాలంకారం అంటారు అని మనం చూసాం. అయితే ఈ బైబిల్‌లో ఎన్ని సాహిత్య రూపాలున్నాయి అనంటే చరిత్ర, ధర్మశాస్త్రము, అలాగే కథనాలు, కవిత్వము, ప్రవచనాలు, సువార్తలు, పత్రికలు, జ్ఞాన సాహిత్యం అని ఉన్నాయి. మనం చూసాం. అంటే మనం ఒక్కొక్క సాహిత్యాన్ని ఒక్కొక్క రకంగా చదువుతాం. ఇప్పుడు మనము వడ్డీకి రాసినటువంటి ఆహ్, ఆ యొక్క ప్రామిసరీ నోట్‌ని, పేపర్‌ని లేకపోతే న్యూస్ పేపర్‌ని డిఫరెంట్‌గా చదువుతాం కదా! ఎందుకు రెండిటిని ఒకే రకంగా చదవమనంటే మనకు తెలుసు. ఓ ప్రామిసరీ నోట్ ఇలా చదవాలి. న్యూస్ పేపర్‌ని ఇలా చదవాలి. అంటే ఇక్కడ మనం సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం. ఇన్ని రకాల సాహిత్యాలున్నప్పుడు, బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని భాగాలు సాహిత్య రూపంలో ఉన్నాయి కాబట్టి, వాటిని అర్థం చేసుకోవడానికి అది ఏ సాహిత్య కోణంలో రాయబడిందనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకున్నప్పుడు, దాని ఇంటర్‌ప్రిటేషన్, దాని వ్యాఖ్యానం అనేది నమ్మకంగా చేయగలం. బైబిల్ గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు అద్భుతమైన గాథలున్నాయి. శక్తివంతమైనటువంటి కవితలున్నాయి. అలాగే గొప్ప భావ ప్రకటనతో నిండిన పుస్తకం మనం చూసాం. అందుకే దీన్ని లిటరరీ మాస్టర్ పీస్ అంటారు. అంటే సాహిత్య మహాకృతి అని మనం చూసాం. సాహిత్య రకం అంటే ఏంటనంటే, ఒక రచయిత లేదా రచన యొక్క శైలి, నిర్మాణం, విషయం ఆధారంగా మనం గుర్తిస్తామన్నమాట. ఇది ఏ సాహిత్యము అనేది. వీటి గురించి డీటెయిల్‌గా మనం పోయిన క్లాస్‌లో చూసాం. బైబిల్‌లో ఉన్నటువంటి వివిధమైనటువంటి సాహిత్య రకాలను గుర్తించటం వల్ల బైబిల్‌ని సరిగ్గా అర్థం చేసుకోవడం సులభమవుతుంది. మనం చూస్తే బైబిల్‌లో ఉన్నటువంటి సాహిత్య రకాలు. ఒకటి మనం చూస్తే ధర్మశాస్త్ర సాహిత్యం, లీగల్ జనర్ అని మనం చూస్తాము. దీన్ని లా లేదా ధర్మశాస్త్రం అనే పదంతోటి సాధారణంగా అంటే బైబిల్‌లో ఉన్న మొదటి 5 పుస్తకాల గురించి ఉపయోగిస్తారన్నమాట. పెంటటుక్ అని అంటారు. ఏంటవి? ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. అయితే ఇందులో ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు ఎక్కువ కనిపిస్తా ఉంటాయన్నమాట. అంటే నిర్గమకాండం 20-40 అధ్యాయాలు గాని, లేవియాకాండం మొత్తం గాని, సంఖ్యాకాండంలో కొన్ని అధ్యాయాలు గాని, దాదాపు ద్వితీయోపదేశకాండం మొత్తం కూడా మనం చూస్తుంటాం. సో, ఈ ధర్మశాస్త్రంలో 2 రకాల చట్టాలు లేదా ఆజ్ఞలు మనకు కనబడుతుంటాయన్నమాట. ఒకటేంటంటే సూటి అయిన ఆజ్ఞలు. అంటే ఇవి నేరుగా ఇచ్చిన ఆజ్ఞలన్నమాట. అంటే ఇదిగో ఇది చేయండి, ఇది చేయకూడదు అని కనబడతా ఉంటది. ఉదాహరణకి ఏమన్నాడు? నిర్గమకాండం 20 అధ్యాయం 3వ వచనంలో వేరే దేవుణ్ణి పూజింపకూడదు అన్నాడు. అంటే ఇది చేయకూడదు, ఇది చేయకూడదని. అంటే నరహత్య చేయకూడదు. అట్లా డైరెక్ట్‌గా ఇచ్చిన ఆజ్ఞలన్నమాట. అవి కాకుండా మనం అంటే ఆ 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా చాలా చూస్తా ఉంటాం. ఇంకా మనం ఎట్లా అంటే పరిస్థితి ఆధారిత చట్టాలు. ఓకేనా? అవేంటంటే ఒక పరిస్థితిని చూపించి, లేకపోతే అక్కడున్న పరిస్థితిని చూసి, దాన్ని ఆధారంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఎట్లాగా అనంటే, మనం చూస్తే కొన్ని పరిస్థితులు ఎట్లా ఉండుంటాయి. బేసిక్‌గా ఇదిగో ఇలా జరిగింది గాబట్టి, ఇలా చేయకూడదు. ఇంకా ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్‌ని బట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పి పరిస్థితిని బట్టి ఒక ఆజ్ఞ ఇవ్వటం అనేది మనం చూస్తా ఉంటాం. అది ధర్మశాస్త్ర సాహిత్యంలో మనం చూసాం. అంటే చాలా ఎగ్జాంపుల్స్ పోయిన క్లాస్‌లో కూడా మనం చూసాము. అయితే దాని తర్వాత మనం కథా నేపథ్యం, నరేటివ్ జానర్ అంటారు. అంటే ఒక సందేశాన్ని తెలియజెప్పడానికి వ్యక్తులు, వారి సమస్యలు, పరిస్థితుల ద్వారా చెప్పబడేటువంటి
కథా నేపథ్యం అన్నమాట. సో ఎట్లా ఉంటది ఈ స్ట్రక్చర్ అని అంటే, ఆ, ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. వేరు వేరు నేపథ్యాలు గురించి చెప్తున్నప్పుడు ఒక నిర్మాణం ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఒక కథ ప్రారంభం ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంట్రడక్షన్ అంటారు. దాని తర్వాత ఒక సమస్య రావడం చూస్తాం, సమస్య ప్రారంభం అంటే కాంప్లికేషన్ ఆర్ ప్రాబ్లం అనేది కనబడుతుంది. దాని తర్వాత ఒక ఉత్కంఠమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడం మనం చూస్తాం అనమాట, అంటే ఒక సస్పెన్స్ లాగా చూస్తాం. ఆ తర్వాత ఆ సమస్యకు ఒక పరిష్కారం అనేది చూస్తాం, క్లైమాక్స్ అన్నమాట. దాని తర్వాత ఒక కథ ముగింపు చూస్తాం, కంక్లూజన్ అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే మనము మనం చూసామనుకోండి, ఇవి ప్రాథమికంగా ఆ, దావీదు గురించి ఒకవేళ మనం చూస్తే, దావీదు జీవితాన్ని ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటము, దాని తర్వాత దావీదు జీవితంలో వచ్చినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి విషయాలు ఎట్లా అంటే, సమూయేలు గ్రంథం తీసుకున్నాం అనుకోండి. ఆ ఆదిగా అంటే సమూయేలు రెండవ గ్రంథమే తీసుకుందాం అనుకోండి. మొదటి 10 అధ్యాయాల్లో దావీదు తన రాజ్యాన్ని స్థాపించటం, రాజ్యాన్ని విస్తరించటం చూస్తాం. తర్వాత 11 నుంచి 12 అధ్యాయాల్లో దావీదు చేసినటువంటి పెద్ద పాపం, బత్షెబతో పాపం, ఊరియాని చంపించటం, ఇవన్నీ చూస్తాం. తర్వాత 13 నుంచి 21 వచనాలు 13 నుంచి 21 అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ఆ పాపం యొక్క ఫలితాలు, కుటుంబ సమస్యలు, దేశం యొక్క సమస్యలు, ఇట్లాగా చాలా చాలా పాపం తీవ్రమైన పరిస్థితులకు దారి తీయటం అనేది. దాని తర్వాత అతను ఏమయ్యాడు, తర్వాత అతని యొక్క చరిత్ర ఎట్లా ముగించబడింది. సో ఇవన్నీ మనం డీటెయిల్ గా చూస్తా వస్తున్నాము. ఇందులో భాగంగా కథా నేపథ్యాలు చాలా రకాలు ఉంటాయి. ఎట్లా అంటే ఒక విషాదంతో కూడినవి, అంటే ఒక వ్యక్తి మంచి స్థితి నుంచి పతనం అవటం చూస్తుంటాము. తర్వాత విశాలమైనటువంటి కథలు, అంటే ఎట్లా అంటే దీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినవి, చాలా సంఘటనలు ఉంటాయి అందులో. దాని తర్వాత ప్రేమ గురించి మనం చూస్తాం, అంటే స్త్రీ పురుషుని మధ్య సంబంధం గురించి కానీ, లేకపోతే దాని తర్వాత వీరత్వాన్ని గురించినటువంటి స్టోరీస్ మనం చూస్తాం అనమాట. అంటే హెరాయిక్ లాగా, లేకపోతే వీరుల గురించి ఒక వీరత్వాన్ని చూపించేటువంటి గాథలు మనం చూస్తూ ఉంటాం. తర్వాత వ్యంగ్య సహితమైనవి, అంటే మనుషుల తప్పులను వ్యంగ్యంగా చూపించడం. అంటే ఒక మనిషి తప్పు చేశాడు. ఇప్పుడు యోనా గ్రంథంలో మనం చూసుకున్నాం అనుకోండి, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, అలాగే నినివే ప్రజల మీద కరుణ చూపించలేదు, కానీ దేవుడు ఏం చేశాడు అనేది, ఆయనకి ఎలా టీచ్ చేశాడు అనేది మనం చూస్తాం. తర్వాత చివరిగా ఇందులో కథా నేపథ్యంలో ఇంకో రకం ఏంటంటే విరోధాత్మకమైనవి అంటారు. అంటే పోలమిక్ అంటారు, అంటే ఇతర అన్య దేవతలు లేదా విశ్వాసాలను ఖండించే వృత్తాంతం. మనం చూసామనుకోండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా, బయలు ప్రవక్తలు. లేకపోతే ఐగుప్తు మీద ఉన్నటువంటి 10 తెగులు గురించి మనం చూసామనుకోండి, ఆ యెహోవా దేవుడు, అలాగే ఐగుప్తు దేవతలు. ఈ కాంట్రడిక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక విరోధాత్మకంగా వీటన్నిటిని చూపించడం మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఇదంతా బాగానే ఉంది, కానీ కొంచెం ముందుకెళ్తే మనం ఇంకొక జనర్ మనం చూస్తాం అనమాట. అవేంటంటే కవిత్వ సాహిత్యం. ఈరోజు ఎక్కువ ఫోకస్ మనం ఇక్కడే పెట్టబోతున్నాం. సో హెబ్రీ కవిత్వం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే సమాంతర వాక్య నిర్మాణం అన్నమాట. అంటే ఒకే భావాన్ని 2 లేదా 3 వాక్యాలు సమాంతరంగా చెప్పడం. దీన్ని మనం ఎలాగంటే ఒక వాక్యము లేదా పాదం, అంటే మొదటి పాదం, రెండో పాదం ఇట్లా అనుకుంటాం కదా. సో ఒక వాక్యము లేదా పాదం తర్వాత వచ్చే వాక్యము లేదా పాదం యొక్క అర్థము, భావము, నిర్మాణము లేదా వ్యాకరణంలో మొదటి దాంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నది. అంటే 2 పాదాలు ఉన్నాయనుకోండి, 2 వచనాలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఒకే వచనంలో డిఫరెంట్ పాదాలు ఉన్నాయనుకోండి, ఈ పై దాంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం చూస్తే మామూలుగా ఏంటంటే ఇంగ్లీష్లో రైమ్స్ కానీ ఇవన్నీ ఎట్లుంటాయంటే చివర్లో సేమ్ పదాలు వస్తుంటాయి. తెలుగులో పద్యాలు రాసినప్పుడు కూడా చివర్లో ఈ చాలా ఫాలో అయ్యి ఒకే రకమైనటువంటి ఛందస్సులోకి తీసుకురావడం చేస్తుంటారు. కానీ హెబ్రీ భాషలో ఉన్నటువంటి కవిత్వానికి, హెబ్రీ భాషలో ఉన్నటువంటి పోయిటరీకి, కవిత్వ సాహిత్య గ్రంథాలకి
చాలా డిఫరెంట్ యునిక్ స్టైల్ ఉందన్నమాట. ఈ యునిక్ స్టైల్ ఎలాంటిది అని అంటే ప్యారలలిజం అంటారు. అంటే సమాంతర వాక్య నిర్మాణం ఉంటది. దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ముందుగా వాక్యాన్ని పాదాలుగా విడగొట్టాలి. సో హెబ్రీ కవిత్వంలో సాధారణంగా ఒక వాక్యము 2 లేదా 3 పాదాలుగా ఉంటదన్నమాట. దాని తర్వాత అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరేం కంగారు పడకండి. అంటే ఈ వాక్యంలోనే మొదటి పాదము, రెండో పాదం ఉంటాయి కదా! ఎలాంటి సంబంధం ఉంది ఈ రెండిటి మధ్యలో అనంటే, ఒక ప్రశ్న అడగాలి. రెండో పాదం మొదటి పాదంతో ఎలాంటి సంబంధం ఉంది అనంటే, అదే భావం చెప్తుందా? వ్యతిరేకంగా ఉందా? వివరించిందా? లేకపోతే మరింత బలపరుస్తుందా? అంటే మొదట చెప్పినటువంటి ఈ మాటకి, ఈ వాక్యానికి దాని ప్యారలల్‌గా దాని కిందనే వస్తున్నటువంటిది అదే భావం చెప్తుందా? వ్యతిరేకంగా ఉందా? వివరించిందా? లేదా ఇంకా బలపరుస్తుందా? అంటే ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందా అనేదన్నమాట. సో, అది చాలా ప్రాముఖ్యం. సో, దీన్ని గనక మనం ప్రాపర్‌గా స్టడీ చేసామనుకోండి, ఈ క్వెషన్స్ కనుక మనం అడిగామనుకోండి, ఈ క్వెషన్స్ ద్వారా మనం పారలెలిజం అంటే ఏంటి? పారలెలిజం దాని యొక్క రకం మనకు తెలుస్తదనమాట. సో, ఇంతకీ ఎన్ని రకాల పారలెలిజమ్స్ ఉన్నాయి అనంటే, హెబ్రీ కవిత్వంలో లేకపోతే హెబ్రీ ఆహ్, గ్రంథకర్తల యొక్క కవిత్వంలో పారలెలిజం అనేది సాహిత్యమైనటువంటి లక్షణం. ఒక సహజమైనటువంటి సాహిత్య లక్షణం అన్నమాట. సో, ఒక వాక్యము లేదా పాదం తర్వాత వచ్చే తర్వాత భాగం, ఆ ముందున్న దాని యొక్క అర్థం గాని, భావం గాని, నిర్మాణం గాని, ఇంకా దాన్ని తేటతెల్లంగా వివరించటం గాని చేస్తదన్నమాట. సో, ఇప్పుడు ఎలాంటి పారలెలిజం ఉంటాయి? ఎలాంటి సమాంతర వాక్య రకాలుంటాయంటే, సమానార్థ సమాంతరం అంటారు. అంటే సినోనిమస్ పారలెలిజం అంటారు. అంటే రెండవ పాదంలో మొదటి పాదాన్ని వేరే పదాలతో మళ్ళీ చెప్పడం అన్నమాట. మీరు చూస్తే, మీరు చూస్తే సరిగా ఒకసారి చూడండి. ఆహ్, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 120వ కీర్తన 2వ వచనం నేను చదువుతున్నాను. యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అన్నాడు. ఇప్పుడు రెండవ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా అబద్ధమాడు పెదవుల నుండియు, మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించుము. అబద్ధమాడే పెదాలకి, మోసకరమైన నాలుకకి తేడా ఏంటి అనంటే, అంటే కీర్తనకారుడు పారలెలిజం యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఒకే సమానార్థ సమాంతరం అంటే మొదట చెప్పిన దాన్నే మరలా చెప్తున్నాడు. ఏమని? అబద్ధమాడు పెదవులు. ఇంకా దాని గురించి మాట్లాడాలనంటే, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించుము అంటున్నాడు. సో, సమానార్థ సమాంతరం సినోనిమస్ పారలెలిజం అంటారు దీన్ని. ఈ ప్రపంచ భాషల్లో మానవుని యొక్క భావాలని, మానవుని హృదయ భాష్యాన్ని ఒక భాషలో పెట్టాలి అనంటే, హెబ్రీ భాష తర్వాతనే అన్నమాట ఏదైనా. అందుకనే పాత నిబంధనలో హెబ్రీ భాష దేవుడు ఎన్నుకొని, దాని ద్వారా మానవుడు వ్యక్తపరిచిన అత్యున్నతమైనటువంటి దేవుడు వెల్లడి చేసినటువంటి అత్యున్నతమైనటువంటి భావాలని, భావోద్రేకాలని, మానవుని హృదయ అంతరంగ లోతుల్ని కూడా మనం చూడగలం. అలాగే క్రొత్త నిబంధన గ్రీకు భాషకొచ్చినప్పుడు మానవుని యొక్క తార్కికతను, లాజికల్ డిస్కషన్స్ గురించి మాట్లాడడానికి గ్రీకు కంటే ఉన్నతమైన భాష లేదు. అందుకనే కొత్త నిబంధన విషయంలో దేవుడు కొత్త నిబంధనలో గ్రీకు భాషని ఎన్నుకొని రాపించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, కొంచెం ముందుకెళ్దాం. ఈ హెబ్రీ భాషలోనే పారలెలిజం గురించి మనం చూస్తున్నాం. ముఖ్యంగా పొయెటిక్ బుక్స్ గురించి మనం చూస్తున్నాం. ఇంకొకటేంటంటే వ్యతిరేక సమాంతరం, యాంటిథెటిక్ పారలెలిజం అంటారు. అంటే రెండవ పదం మొదటి పాదానికి విరుద్ధంగా ఉంటది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 15:1లో మీరు చూస్తే, సామెతలు 15:1లో చూస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. రెండవ పాదం మొదటి పాదానికి విరుద్ధంగా ఉంది. మృదువైన మాట, నొప్పించు మాట. క్రోధమును చల్లార్చును, క్రోధమును
రేపులు. సో గ్రంథకర్త రాస్తున్నప్పుడు యాంటీథెటిక్ ప్యారలలిజం అంటే సమానార్థ సమాంతరంలోనేమో మొదటి మాటే రెండో పాదంలో కూడా రిపీట్ అవుతుంది. ఈ వ్యతిరేక సమాంతరతలు ఏంటంటే మొదటి చెప్పిన మాటని ఇంకా రివర్స్ లో చెప్తుంది. మృదువైన మాట నొప్పించు మాట, క్రోధమును చల్లార్చటం, కోపమును రేపటం. చూసారా? కొంచెం ముందుకెళ్దాం. దీని తర్వాత ఏంటంటే వివరణాత్మక సమాంతరం అంటే ఒక పాదాన్ని ఒక ఒక పాదము ఉంది, దాని తర్వాత వచ్చి నెక్స్ట్ లైన్ ఏం చేస్తుంది అంటే ఆ పైన దాన్ని వివరిస్తుంది అనమాట. సో రెండవ పాదం మొదటి పాదాన్ని వివరంగా అభివృద్ధి చేస్తారు. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ద స్క్రిప్చర్ అని మనం నమ్ముతూ వచ్చినాము, మనం వివరించాము. అది చాలా లిటరల్ గా ఇక్కడ కనపడతా ఉంటది అనమాట, డైరెక్ట్ గా, ఎస్పెషల్లీ పోయిటిక్ లాంగ్వేజ్ లో. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే సింథటిక్ ప్యారలలిజం అంటారు. వివరణాత్మక సమాంతరం అంటే రెండవ పాదం మొదటి పాదాన్ని వివరంగా అభివృద్ధి చేయడం. చూడండి 24వ కీర్తనలో, చూడండి 24వ కీర్తనలో చూస్తారా ఒకసారి? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆ ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన ఉమ్, చేతులను సమాన హృదయములను కలిగి ఉండువాడే. ఆ ఇప్పుడు మొదట్లో ఏమన్నాడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అన్నాడు. ఒక ప్రశ్న. సింథటిక్ ప్యారలలిజం, వివరణాత్మక సమాంతరం ఏంటంటే మొదటి ప్రశ్న వేస్తాడు, ఆ రెండవ పాదం అంటే దాని కాంజిగేటివ్ ఏదైతే ఉందో, అంటే మొదట ఆ ప్రశ్నకి తర్వాత ఉన్న వచనం ఏదైతే ఉందో అది మొదటి దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని తీసుకొస్తారు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు అని ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగి సమాధానం వెతుక్కు అని చెప్పలే. ఇక్కడ హెబ్రీ ప్రాముఖ్యంగా ఉన్నటువంటి కవితాత్మకమైనటువంటి రచనా శైలి గురించి మనం చూస్తున్నప్పుడు వెంటనే మాట్లాడుతున్నాడు ఏమని? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగి ఉండి వాడని. సో ఇదేంటంటే వివరణాత్మక సమాంతరం. రెండవ పాదం మొదటి పాదాన్ని వివరంగా అభివృద్ధి చేస్తుంది అనమాట. అర్థమైందండి? సో దీని తర్వాత సమాప్త సమాంతరం. ఈ పదాలను చూసి మీరు భయపడొద్దు. ఈ మూడు ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి: సమానార్థ సమాంతరము, వ్యతిరేక సమాంతరము, వివరణాత్మక సమాంతరం. ఈ మిగిలిన అన్ని కూడా నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే మీకు ఈ పదాలు తెలియాలి కాబట్టి, మీరు చదివేటప్పుడు మీ దృష్టికి రావాలి కాబట్టి. ఇప్పుడు సమాప్త సమాంతరం, క్లైమాటిక్ ప్యారలలిజం, అంతిమ సమాంతరం అంటే ఒక పదం చెప్తాడు. మొదటి అంటే ప్రతి పాదం అంటే ఒక వచనంలో 3 పాదాలు ఉన్నాయనుకోండి, ప్రతి పాదంలో ఒక మాట ఉంటది. దాని ఫాలోయింగ్ పాదంలో రెండో పాదంలోనేమో ఇంకా దాని గురించి తీవ్రంగా ఉంటది, కొంచెం ముందుకెళ్తే ఇంకా తీవ్రంగా ఉంటదండి. సో ప్రతి పాదం భావాన్ని మరింత పెంచుతూ చివరికి అత్యున్నత స్థాయికి చేరుస్తుంది అనమాట. ఎట్లా అనంటే మీరు చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మీరు చూడొచ్చు. అయితే నేను ఒక మాట అంటున్నాను: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, నడవటము, నిలవటము, కూర్చోవడం అంటే నడక, నిలవటం, కూర్చోవడం అంటే ఒక తీవ్రమైన స్థాయికి తీసుకొస్తున్నాడు. దుష్టులు, పాపులు, అపహాసకులు ఒక తీవ్రమైన స్థాయికి తీసుకొస్తున్నాడు. సో ఇలాంటిది మనం చూస్తామని ఈ ఎబ్రీ కవిత్వ గ్రంథాలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య శైలి ఇది. మరి ఏ భాషలో మనకు కనపడదు. చూడండి హబక్కూకు 3:17 చూడండి ఒకసారి. చదువుతారు ఎవరైనా? హబక్కూకు 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆ, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను,
ఆ, ఇక్కడ నేను దాని కంటిన్యూషన్ మనం చూడొచ్చు. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషం. ఇక్కడ ఆగితే అంజూరపు చెట్లు గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్ష చెట్లు అంటే అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేక, ఒక సాధారణమైన జీవన శైలిలో ఉన్న భాగమైనటువంటి వాటితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అంజూరము అంజూరపు చెట్లు అనుదిన జీవితంలో భాగం వాళ్ళకి. ఈ అంజూరపు చెట్లు ఆధారంగా చాలా విషయాలు, ఆ అంజూరపు పండ్లు కానీ ఇవన్నీ చాలా ఆధారం. అది లేకపోయినా ఓకే. దాని తర్వాత జీవనోపాధికి ముఖ్యమైనటువంటి తోటలు పోయినా, ఇంకా ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఒలివ చెట్లు పోయినా, కాపు లేకపోయినా, ఎక్కడెక్కడోనే కాదు, నా చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు పోయినా, అంటే ఒక క్లైమాటిక్ స్టేజ్కి తీసుకెళ్తున్నాడు. సాలలో పశువులు లేకపోయినా అంటే చెట్లు దగ్గర మొదలు పెట్టాడు. ఇంకా ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంకా అంటే ఒక రకంగా స్టార్ట్ అయ్యి ఒక తీవ్రమైన స్టేజ్కి వెళ్తుంది. క్లైమాటిక్ ప్యారలలిజం అంటారు దీన్ని. సమాప్త సమాంతరం, లేకపోతే ఒక ఉద్విగ్నమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు ఇది కాకపోయినా పర్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత సోపాన లేదా మెట్ల సమాంతరత, స్టీర్ కేస్ ప్యారలిజం అంటారు. అంటే మొదటి పాదంలోని ఒక పదం లేదా వాక్యం రెండో పాదంలో మళ్ళీ వస్తుంది. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 29:1, 29వ కీర్తన మొదటి వచనం చదువుతారా? దైవపుత్రులారా, ఆ, యెహోవానకు ఆరోపించుడి, ఆ. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు ఆరోపించుడి, యెహోవాకు ఆరోపించుడి. కానీ ఒక మాట ఏడైంది ఏంటి? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. అంటే ఆ మాట అంటే డెవలప్ చేస్తున్నాడు. ఇక్కడ ఉంది, నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాడు. కాకుంటే కొత్త విషయాన్ని ఎక్స్టెండ్ చేస్తా వస్తున్నాడు. అంటే మొదటి పాదంలోని ఒక పదం లేదా వాక్యం రెండో పదంలో మళ్ళీ వస్తుందా, దాన్ని ఏమంటారంటే సోపాన లేదా మెట్ల సమాంతరత అంటారు. అంటే స్టెయిర్ కేస్ ప్యారలలిజం అంటారు. కొంచెం ముందుకెళ్దాం. రూపకాల సమాంతరం, ఓకేనా, ఎంబ్లమాటిక్ ప్యారలలిజం అంటారు. మొదటి పాదంలో ఒక ఉపమానం చెప్తాడు, ఆ రెండో పాదంలో దాని అసలు భావం చెప్తాడు. ఉపమానము, భావము, లేకపోతే రూపకాలంకారంలో ఒక విషయం చెప్తాడు, దాన్ని భావాన్ని దాని ఫాలోయింగ్ వరుసలోనే, దాని ఫాలోయింగ్ ఉన్నటువంటి వరుసలోనే చెప్తాడు, లేకపోతే ఆ పాదంలోనే చెప్తాడు అనమాట. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పికి నీటి వాగులకి ఎలాంటి దగ్గర సంబంధం ఉందో అని చెప్పి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇప్పుడు అక్కడ ఒక రూపకం చెప్పినాడు, ఒక ఉపమానం లాగా చెప్తున్నాడు. ఒక విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవ నీ వాక్యం కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటున్నాడు. దీని గురించి మనం ఆలోచన చేయొచ్చు. అంటే మొదట ఒక ఉపమానం లేదా రూపకం తీసుకొస్తున్నాడు, దాని తర్వాత దాని భావాన్ని చెప్తా ఉంది. సో గ్రంథకర్త పొయిటిక్ లిటరేచర్ ఎలా వాడతాడో మనం చూస్తున్నాం. దీని తర్వాత ఏముంటది అంటే విలోమ క్రమ సమాంతరం అని ఉంటుంది. అదేంటంటే పదాల క్రమం తలకిందులుగా ఉంటది అనమాట. అంటే ఏ టు బి, బి టు ఏ, ఏ బి, ఏ బి, బి ఏ, లేకపోతే బి కామన్గా ఉంటుంది. ఇట్లా వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు చూడండి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా ఇప్పుడు రైట్ అన్న, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇటుదో నీవు గ్రహించదువు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించిన. అయితే 4వ వచనాన్ని నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే
వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల అని చెప్పి మీరు చూస్తే వెతికినట్లు అనే మాట ఒక కామన్ ప్యాసేజ్ లో కనబడుతుంది. అంటే ఇఫ్ యు సీక్ ఇట్ లైక్ సిల్వర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్ యాజ్ ఫర్ హిడెన్ ట్రెజర్స్, అంటే ఈ మధ్యలో ఉన్న మాట ఏంటంటే వెతకటం. వెండిని వెతికినట్లు వెతికిన ఎడల, తర్వాత దాచబడిన ధనమును వెతికినట్లు వెతికిన ఎడల అనేది, అంటే ఒక విలోమ క్రమంలో సమాంతరత, పదాల క్రమం తలకిందులుగా కనబడుతుంది. సో అక్కడేమో చివరిలో వెతకడం అని వచ్చింది, దాని తర్వాత మధ్యలో ఈ నెక్స్ట్ భాగం స్టార్ట్ అయ్యేటప్పుడు వెతకడం అనేది వచ్చి కామన్ గా ఒక పదం కనబడతా ఉంటుంది. దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా చెక్ చేస్తాం. అయితే బ్రదర్, ఇప్పుడు మనము ఎట్లా ప్యారలలిజం ని గుర్తించాలి? ఒక సులభమైన పద్ధతి ఏంటంటే అండి, వాక్యాన్ని పాదాలుగా విడగొట్టండి, 2 పాదాలను పక్క పక్కన చదవండి. అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, రెండవ పాదం మొదటి పాదాన్ని మళ్ళీ చెబుతుందా, వ్యతిరేకిస్తుందా, వివరిస్తుందా, మరింత బలపరుస్తుందా? ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక కోర్సు లాగా ఆఫర్ చేస్తున్నారు కొన్ని యూనివర్సిటీస్ లో. హీబ్రూ పోయిటిక్ ప్యారలలిజం అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక సెమిస్టర్ కోర్స్, ఒక 4 నెలలు అసలు ప్యారలలిజం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి కోర్సు లాగా ఆఫర్ చేస్తున్నారని నేను చాలా ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే, ఇది అంత ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అంటే మనం కీర్తనలను అర్థం చేసుకోవడం అనే కాదు, ఈ యొక్క కవితాత్మకమైనటువంటి, కవిత్వ సంబంధమైనటువంటి గ్రంథాలను అర్థం చేసుకోవడంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో కొంచెం ముందుకెళ్దాం. సో కవిత్వ సాహిత్యాన్ని గురించి, పోయిటరీ ఇన్ ద బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎబ్రీ కవిత్వం యొక్క ప్రత్యేక లక్షణం మనం విన్నాం ఏంటంటే సమాంతర వాక్య నిర్మాణం, ప్యారలలిజం. ఒక భావాన్ని 2 లేదా 3 వాక్యాల్లో సమాంతరంగా చెప్పడం, ఒకే రకంగా మరలా ప్రస్తావించడం కానీ, లేకపోతే వ్యతిరేక దిశలో చెప్పడం కానీ, లేదా దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్పడం కానీ, అట్లా మనం చూస్తామన్నమాట. సో కీర్తనలు అధ్యయనం చేసే విధానం కానీ, ప్రాముఖ్యంగా కీర్తనలకు వచ్చినప్పుడు ఏంటంటే కీర్తన రకం ఏంటో గుర్తించాలి. మనం చూసాం ప్రజల విలాప కీర్తనలని, వ్యక్తిగత విలాప కీర్తనలని, ప్రజల స్తోత్ర కీర్తనలు, వ్యక్తిగత స్తోత్ర కీర్తనలు, వివరణాత్మక స్తోత్ర కీర్తనలని, అలాగే కొన్ని ఉదాహరణలు కూడా మనం చూస్తాం. ఇంకా చాలా వర్గాలు చూసాం. ఏంటి, సియోను కీర్తనలని, తర్వాత జ్ఞాన కీర్తనలని, తర్వాత విశ్వాస సంబంధమైనటువంటి నమ్మకం యొక్క ప్రకటన గురించిన కీర్తనలను మనం చూసాం. సో తర్వాత అలంకార భాష ఏంటనేది గుర్తించాలి, గమనించాలి. ప్యారలలిజం కూడా గమనించాలి. చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ప్రధాన సందేశం ఏంటి, గ్రంథకర్త లేకపోతే ఆ కీర్తన రచయిత ప్రధానమైన సందేశం ఏం చెప్తున్నాడు అనేది. సో ఎవ్రీ కవిత్వ లక్షణాలు ఇవి. అయితే ఇప్పుడు బైబిల్లో ప్రధాన కవిత్వ గ్రంథాలు ఏంటంటే యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతం. అక్కడితో ఆగిపోవద్దు. ప్రవక్తల గ్రంథాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ యొక్క పోయిటరీ కనపడుతుంది అనమాట. సో ప్రధాన గ్రంథాలు ఏంటో మనం చూసాం, కానీ మిగిలిన గ్రంథాల్లో కూడా పోయిటరీ ఉంటుంది. ఆ పోయిటరీ ఉన్న దగ్గర ఈ ప్రిన్సిపల్స్ మనం అప్లై చేయాలని. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం రండి. ఈ ఉదాహరణ మీరు చెప్పండి. సో మీరు చూస్తే మొదటి కీర్తన మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. మొదటి కీర్తనలో నేను చెప్తాను మీకు అసలు ఎలా గుర్తించాలి ఏంటనేది. క్లాస్ చివర్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు చెప్పండి అది ఏంటి అనేది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను చేస్తాను, తర్వాత అది మీరు చేయాలి. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. దుష్టులు, పాపులు, అపహాసకులు. దుష్టులు, పాపులు, అపహాసకులు. అంటే దుష్టులు అంటే ఏంటి? దోస్ హూ పర్సిస్ట్ ఇన్ ఈవిల్ విల్ఫుల్లీ. చిత్తపూర్వకంగా పాపాన్ని లేకపోతే చిత్తపూర్వకంగా చెడుని జరిగించటం. పాపులు అంటే ఏంటి? ఎరిగి కూడా గీత దాటటం. అపహాసకులు అంటే ఎవరు? దోస్ హూ రిడిక్యూల్ ద సాక్రిమెంట్స్ ఆర్ ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైనటువంటి దేవుని నిబంధనను తోసేసి విచ్చలవిడిగా జీవించు. ఇవన్నీ ఒకే వర్గం గురించి మాట్లాడుతాను. కానీ మీరు చూడండి, ఒక క్లైమాటిక్, ఇది ఇంకా తీవ్రం అన్నమాట. తర్వాత నడవటము, నిలవటము, కూర్చోవడం.
అంటే 3 చర్యలు కనబడుతున్నాయి. అంటే ఒక తీవ్ర స్థాయి పెరుగుతుంది చూసినారా మీరు? నడవటానికి, తర్వాత నిలి అంటే పాపంలో నిలబడిపోవడానికి, తర్వాత స్థిరపడిపోవడానికి, ఇలాంటి ఉద్దేశాలు. అంటే పాపంలో క్రమంగా పడిపోవటాన్ని ఎలా ఉంటదనేది, లేకపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మనం చూస్తాము. దేవుని ప్రజలు ఎలా ఉండరో కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఇది ఎలాంటిది మరి అనంటే ఒక క్లైమాటిక్ పారలలిజం. క్లైమాటిక్ పారలలిజం అనొచ్చు, లేదా స్టెయిర్ కేస్ పారలలిజం. అంటే సమాంతరంగా ఒక మెట్టులాగా ముందుకు వస్తా ఉంది, లేకపోతే ఒక క్లైమాక్స్ లోకి తీసుకొస్తున్నాడు. సో దీన్ని సమాప్త సమాంతరం అంటారు. సో క్లైమాటిక్ ఆర్ స్టెయిర్ కేస్ పారలలిజం అంటారు. దీని తర్వాత చూడండి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించడం. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి దాన్ని ఏం క్వశ్చన్ అడగాలి? మొదటి పాదాన్ని వివరిస్తుందా, వ్యతిరేకిస్తుందా, యాడ్ చేస్తుందా అని అంటే, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు అన్నాడు. ఆనందించడం అంటే ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించడం అంటే ఏంటంటే దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంట. సో ఇదేంటంటే మొదటి పాదాన్ని రెండవ పాదం వివరిస్తుంది. రెండవ పాదం మొదటి పాదాన్ని వివరిస్తుంది. ఏంటి? మొదటి భావం ఏంటి? ధర్మశాస్త్రంలో ఆనందించటం అని చెప్తా ఉంటే, రెండోది ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం ఆనందించడం ఏంటంటే దివారాత్రం ధ్యానం చేయడం ద్వారా ఆనందం పొందుతాము, ఆనందం వ్యక్తం అవుతుంది అని చెప్తున్నాడు. దీని ఏమంటారంటే వివరణాత్మక సమాంతరత, సింథటిక్ పారలలిజం అంటారు. అంటే ఈ మొదటి పాదాన్ని రెండవ పాదం వివరిస్తుంది కదా. కొంచెం ముందుకెళ్దాం, 3వ వచనానికి వెళ్దాం. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై అని మొదటి పాదం చెప్తుంది. ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని రెండో పాదం చెప్తుంది. 3వ పాదం అతడు చేయనుదంతయు సఫలమగును అన్నాడు. సో అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె అని చెప్పి, ఇప్పుడు సడన్ గా మీరు చూడండి ఏం చేశాడు? ఉన్నట్టుండి ఒక ఉపమానం, లేకపోతే ఒక రూపకం తీసుకొచ్చినాడు. ఏంటి? ఈ యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేటువంటి ఈ వ్యక్తి, ధ్యానం చేసేటువంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే, నీటి కాలంలో ఎవరైనా నాటబడింది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండేవాడు. అంటే ఇది ఎలాంటిది? ఒకటి, దాని గురించినటువంటి పూర్తి వివరణ మనం చూస్తున్నాము. అర్థమవుతుందండి? దాని గురించినటువంటి పూర్తి వివరణ మనం చూస్తున్నాము. అంతేకాకుండా రూపకాల సమాంతరం మీరు చూడండి. నీటి కాలంలో ఎవరైనా నాటబడటం, ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి ఉంటాం. దీనేమన్నాం మనము? ఎంబెల్మాటిక్ పారలలిజం అన్నాం, రూపకాల సమాంతరం. అంతేకాదు, ఇంకేమన్నాడు? అతడు చేయనదంతయు సఫలమగును. ఏ వ్యక్తి అయితే ధ్యానిస్తా అందులో నిలబడినాడో ఆ వ్యక్తి చేయనిదంత సఫలమగునని రాసినాడు. అంటే దీని ఫలితం వివరిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానించి వాక్యాధారంగా జీవిస్తూ వాక్యాన్ని కేంద్రం చేసుకున్నటువంటి ఆ వ్యక్తి వాక్య కేంద్రంగా తాను చేసే పని అంతా కూడా సఫలమగును అన్నాడు. అంటే ఫలితం గురించి చెప్తున్నాడు. ఇదేంటి? సింథటిక్ పారలలిజం. అంటే వివరిస్తున్నాడు. అంటే రూపకాల సమాంతరం చూపించి వివరిస్తున్నాడు. సో ఇది ఏంటనంటే ఎంబెల్మాటిక్, తర్వాత సింథటిక్ పారలలిజం, వివరణాత్మక అలాగే రూపకాల సమాంతరం అనేది మనకు అర్థం అవ్వాలి. సరే, కొంచెం ముందుకెళ్దాం. సరే, 4వ వచనం చూద్దాం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అన్నాడు. అంటే దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అంటున్నాడు. అంటే దుష్టుల గురించి మాట్లాడుతూ అలాగను ఉండక అని చెప్తూ ఒక కాంట్రడిక్షన్ తీసుకొస్తున్నాడు. ఏంటి? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. గాలి చెదరగొట్టు పొట్టు అనేది ఒక రూపకం కదా. సో ఇక్కడ ఒక రూపకం గురించి మాట్లాడుతుంది. అంటే నీతిమంతుడు, లేకపోతే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని కేంద్రం చేసుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే ఆ వ్యక్తికి
వ్యతిరేకమైన వాడు దుష్టుడని మాట్లాడుతూ ఆ దుష్టుడు ఎలా ఉంటాడంటే గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడు అని చెప్తున్నాడు. దుష్టులు అలాగ ఉండక అని చెప్పి ఇప్పుడు ఆ దుష్టుడు ఎలా ఉంటాడు అనేది వివరిస్తున్నాడు. ఎట్లా? ఒక రూపాంతరంలో వివరిస్తున్నాడు, రూపకంలో వివరిస్తున్నాడు. అంటే వ్యతిరేక అర్థము ప్లస్ రూపకం కలిపి ఉన్నాయి, చూసారా? అంతేకాదు, రూపకంతో పాటు మనం చూస్తే ఇక్కడ వివరిస్తున్నాడు మళ్ళీ. ఆ వివరణ మనం చూస్తాం అన్నమాట. సో వ్యతిరేకం ఉంది, వివరణాత్మక సమాంతరత ఉంది. దాని తర్వాత 5వ వచనంలోకి ఉన్నాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అన్నాడు. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు అన్నాడు. అంటే 2 పాదాలు కూడా ఒకే భావాన్ని పునరావృతం చేస్తున్నాయి. చూసారు మీరు? న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు. అంటే మొదటి పాదం ఏం చెప్తుంది? దుష్టులు నిలవబడ్డరు. ఎక్కడ? న్యాయ విమర్శలో. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. రెండు ఒకటే కదా. సో దీని ఏమంటారంటే సినోనిమస్ ప్యారలలిజం, సమానార్థ సమాంతర అర్థము అంటారు. సమానార్థ సమాంతరం అంటారు. ఇప్పుడు చూడండి 6వ వచనం చూడండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును అన్నాడు కదా. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, మరి దుష్టుల మార్గము నాశనంకు తెలుపు. నీతిమంతుని గురించి మొదటి పాదంలో మాట్లాడితే 2వ పాదంలో దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు. వ్యతిరేకం, యాంటీథెటిక్ ప్యారలలిజం అంటారు. అంటే ఒక స్పష్టమైన వ్యతిరేకత ఉంది. నీతిమంతులు గురించి దేవుడు తెలుసుకున్నాడు, దుష్టుల గురించి నాశనం అనేది వెల్లడవుతాం. సో దీన్ని ఏమంటారంటే వ్యతిరేకార్థ సమాంతరం అంటారు. అంటే యాంటీథెటిక్ ప్యారలలిజం అంటారండి. సో ఇది ప్రాముఖ్యమైన విషయం. అంటే మనము కవిత్వ గ్రంథాలని స్టడీ చేస్తున్నప్పుడు ఈ మొదటి పాద 2వ పాదాన్ని వివరిస్తుందా, వ్యతిరేకిస్తుందా, అదే చెప్తుందా, లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి స్థాయి గురించి మాట్లాడుతుందా? ఈ విషయాలు మనకు అర్థం. సో ఇక్కడ మొదటి కీర్తన ఆధారం చేసుకొని మనం ఆ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్ ఉన్నటువంటి సాహిత్యం ఏంటంటే జ్ఞాన సాహిత్యం, విజ్డమ్ లిటరేచర్ అంటారు. అంటే ఈ జ్ఞాన సాహిత్య గ్రంథాలన్నీ కవిత్వ రూపంలో ఉన్నాయి. అట్లాని కవిత్వం ఉన్నదంతా కూడా జ్ఞాన సాహిత్యం కాదు. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాల్లో కూడా కొంత కవిత్వం ఉంటది. ఇప్పుడు దాన్ని మనం తీసుకొని ఇంకా అవి జ్ఞాన గ్రంథాలు, జ్ఞాన సాహిత్యం అనకూడదు అన్నమాట. సో సామెతల అంటే 2 రకాలు ఉంటాయి. మనం సామెతల సాహిత్యం, ప్రొవర్బియల్ విజ్డమ్, ఆలోచన జ్ఞానం, రిఫ్లెక్టివ్ విజ్డమ్ అని మనం చూసాము. అంటే ఈ విషయాలన్నీ మనం చూసాం పోయిన వారము. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఏంటంటే సువార్తలని. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే సువార్తల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి కేవలం ఒక చరిత్రాత్మక కథనాలు మాత్రమే అనుకుంటున్నారు. కాదు. అవి యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన జీవిత చరిత్రను నమోదు చేయడానికి మాత్రమే ఇవి రాశారు అని అనుకునేది కాదు. కానీ వాస్తవానికి ఇవి ఏంటంటే సాధారణమైనటువంటి జీవిత చరిత్ర కాదు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా రోజు ఏం జరిగింది, లేకపోతే ఆ ఫేజ్ లో ఏం జరిగింది, ఈ ఫేజ్ లో ఏం జరిగింది, అట్లా ఒక డీటెయిల్డ్ గా ఏబిసిడీలతో పాటు రాసినటువంటి విషయం కాదు ఇది. వాస్తవంగా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి ఇంకా చిన్నప్పటి నుంచి ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిలింగ్ కాదు ఇక్కడ జరిగింది. సువార్తలు కేవలం జీవిత చరిత్రలు మాత్రమే కాదండి. ఇందులో కొంత జీవిత చరిత్ర ఉంది, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఏం జరిగింది ఏంటి అనేది. కొంతవరకు బోధ ఉంది, డాక్ట్రిన్ ఉంది, కొంతవరకు కథనం లేదా వృత్తాంతం ఉంది, నెరేటివ్ ఉంది అన్నమాట. సో ఇవన్నీ కలపడం వలన యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ధ్యానం సువార్తల్లో మనకి జీవిత చరిత్రకు మించి కనబడుతుంది. జీవిత చరిత్రకు మించి తెలుస్తుంది మనకి ఆయన బోధ ఏంటి, ఆయన యొక్క వృత్తాంతం ఏంటి, ఆయన శిష్యులతోటి ఎలాంటి సంబంధాలన్నా ఏంటి అనేది. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల్లో మనం చూస్తున్నప్పుడు ఉపమానాల రూపంలో నేరుగిచ్చినటువంటి బోధలు కానీ,
ఆ ఆయన చేసిన అద్భుతాలు, వ్యక్తులతో జరిగిన సంభాషణలు, సంఘటనలు ఇవన్నీ కలిపి మనం చూస్తాం. సో ఇదంతా కూడా సువార్తల్లో మనం చూస్తాం. అయితే ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు, ఆ సువార్తలు అనేవి గాథల యొక్క సమాహారం, అంటే వృత్తాంతాల సమాహారం. అవి సాధారణ కథల కంటే కూడా, సాధారణ జీవిత చరిత్రల కంటే ఎక్కువైనటువంటి సంగతులతో నిండున్నాయి. సువార్తల యొక్క ప్రధాన ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం, ఆయన యొక్క కార్యాలను వివరించి ఆయనను మహిమపరచటం. ఇది ఆయన చేసిన కార్యాల ద్వారా, ఆయన చెప్పినటువంటి బోధ మాటల ద్వారా, అలాగే ప్రజలు ఆయనకి ఇచ్చిన స్పందనల ద్వారా వ్యక్తం అవుతుందని చెప్తా వచ్చాడు. ఒకవేళ మనము యోహాను సువార్త తీసుకున్నాం అనుకోండి, యోహాను సువార్త ఎందుకు రాశాడు చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? యోహాను సువార్తను అధ్యయనం చేస్తే ఒక ముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది. ఏంటంటే యేసు ప్రభు వారి గురించి ప్రజలు ఏమనుకున్నారు, ప్రజలు ఎలా స్పందించారు. కొంతమంది అంగీకరించారు, కొంతమంది విభేదించారు లేదా సందేహించారు, కొంతమంది తిరస్కరించారు. అదే కదా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సంగతులు యోహాను సువార్తలో చూస్తున్నప్పుడు, ఆయన కొంతమంది యాక్సెప్ట్ చేయడం, కొంతమంది ఆయనతోటి డిబేట్ చేయడం, లేకపోతే డివైడ్ అయిపోవడం, ఆయన నుంచి కొంతమంది రిజెక్ట్ చేయడం, అంగీకరించడం, విభేదించడం, తిరస్కరించడం, ఇదే జరుగుతుంటది అన్నమాట. అయితే అసలు ఈ గ్రంథం ఎందుకు రాసినాడు, ఏంటి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటనంటే, గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ప్రజలు ఆయన విషయంలో ఏమనుకుంటున్నారు, ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది, ఆయన విభేదించడం ద్వారా ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది చెప్పడం. అంటే మనం యోహాను సువార్త 25:31 చదువుతున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు రాశాను అంటున్నాడంటే, యోహాను భక్తుడు స్పష్టంగా చెప్పాడు. చూద్దామా యోహాను సువార్త 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. ఆథర్ హ్యాస్ ఎ వెరీ క్లియర్ పర్పస్. గ్రంథకర్తకి ఒక ప్రత్యేకమైనటువంటి టార్గెట్, ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశం ఉంది. అది మనం అంగీకరించాలి. సరే ముందుకెళ్ళం. ఇంకా తర్వాత ఉన్నటువంటి సాహిత్యం ఏంటనండి అంటే తార్కిక బోధనా సాహిత్యం, లాజికల్ డిస్కోర్స్ ఆర్ ఎపిస్టల్స్ అంటారు. పత్రికల్లో ఇది మనం చాలా రకంగా చూస్తాం అన్నమాట. అంటే ఈ సాహిత్య రకాన్ని పత్రికల సాహిత్యం అని కూడా అంటారు. ఇది కొత్త నిబంధనలో రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు ఉన్న గ్రంథాలను సూచిస్తుందండి. సో కొత్త నిబంధన పత్రికల్లో సాధారణంగా 2 విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే వివరణాత్మకమైన బోధన, అంటే ఎక్స్పాజిటరీ డిస్కోర్స్ అని ఉంటుంది. అంటే ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, సిద్ధాంతాలు వివరించబడతాయి. ఈ సత్యాలు తరచుగా ఆధారాలు, అంటే తార్కికమైనటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయన్నమాట. రోమా పత్రిక కానీ ఎఫ్ఎస్సి పత్రిక కానీ మామూలు కాదు కదా. ఇంకొక రెండవది ఏంటంటే ప్రోత్సాహకరమైనటువంటి బోధ, అంటే ఎగ్జాటేషన్ ఆర్ హొరేటరీ డిస్కోర్స్ అంటారు. అంటే విశ్వాసులకు ఒక విధమైన జీవన విధానాన్ని అనుసరించమని, కొన్ని లక్షణాలను అభివృద్ధి చేసుకోమని ప్రేరేపణ ఇవ్వటము, లేకపోతే ఆజ్ఞలుగా ఇవ్వబడటం అనేది మనం చూస్తాము. అంటే సిద్ధాంతం నుంచి ఆచరణ పూర్వకమైన జీవితం మీద దృష్టి పెట్టండి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను ప్రభు ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి బర్డన్ బట్టి చెప్తున్నాను. ఈ రోజు జీవితం మీద దృష్టి పెట్టి సరైన బోధన విడిచిపెట్టిన జీవితాలు, అంటే జీవితం గొప్పగా కనపడొచ్చు కానీ వాక్య సత్యంలో కనుక ఆ జీవితం కనుక పునాది లేకపోతే అది దేవునికి మహిమను తీసుకురాదు. వాక్య సత్యం బాగా తెలిసి జీవితం సరిగా లేకపోతే అది కూడా తీవ్రమైన నష్టం తీసుకొస్తుంది. దేవుని వాక్య పునాదిని ఆధారం చేసుకుని జీవితం చాలా ప్రాముఖ్యం అన్నమాట. పత్రికల్లో పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత హై లెవెల్ ఆఫ్ డాక్ట్రిన్ తీసుకొస్తాడో, దాని కొనసాగింపులో అంతే హై లెవెల్ ఆఫ్ లైఫ్ ని గురించి మాట్లాడతాడు. చాలా మంది ఏమంటారంటే డాక్ట్రిన్ డివైడ్స్ ద పీపుల్, డాక్ట్రిన్ అనేది మనం తీసుకొస్తే మనం చాలా మంది నుంచి దూరం అయిపోతాము, వేరైపోతాము అని అనుకుంటున్నారు. నో 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 నాట్ ఎట్ ఆల్. సరైన వాక్య పునాదిలో మనం నిలబడ్డప్పుడే, సరైన వాక్య సత్యంలో నిలబడ్డప్పుడు మాత్రమే దేవుని సంతోషపరిచే, దేవుని క్రీస్తుని ఘనపరచగలిగినటువంటి జీవితాల్లో మనం జీవించాలి. సో అది చాలా ప్రాముఖ్యం. సో ఈ తార్కికమైనటువంటి బోధనా సాహిత్యంలో ఎలాంటివి ఉంటాయో మనం చూసాము. అంటే ఇంకా మనం చూస్తే ఎలా ఉంటాయి లేఖల యొక్క నిర్మాణం ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఎపిస్టల్స్ ఎలా ఉంటది, పత్రికల యొక్క నిర్మాణం ఎలా ఉంటదంటే
కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలు సాధారణంగా ఈ విధంగా ఉంటాయన్నమాట. రచయిత పేరు, గ్రహీతలు ఎవరు అంటే ఎవరికి రాయబడింది, శుభాకాంక్షలు చెప్పడము అంటే వందనాలు చెప్పడము, దాని తర్వాత కొన్నిసార్లు కృతజ్ఞత మాటలు చెప్పి ప్రారంభిస్తారన్నమాట. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పత్రికలు సాధారణమైనటువంటి వ్యక్తిగత పత్రికలే అనుకుంటున్నారు. కాదు కాదు, నేను వేరే వాళ్ళకి రాసిన లెటర్ లాగానే పౌలు రాశాడు, ఇంకొకరికి రాశాడు అనుకుంటే చాలా పొరపాటు అండి. ఎందుకంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలు సాధారణ వ్యక్తిగత లేఖల కంటే భిన్నమైనవి. ఎందుకు? ఒకటి, దేవుని సందేశం అది, దేవుని సందేశం అది. రెండోది, రాస్తున్నటువంటి రచయితలు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ మూలంగా, పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో ఉండి ప్రతి పొల్లు అక్షరం కూడా ఆయనతో సమన్వయించుకుంటూ రాసినవి. పరిశుద్ధాత్ముడి ఇన్స్పెక్షన్ లో రాసినవి అది. అది మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఇది అపోస్తలుల యొక్క అధికారంతో ఇవ్వబడ్డాయని. అపోస్తలత్వపు అధికారము, దేవుని వాక్య అధికారము అనేది మనం అన్డివైడెడ్ అన్నమాట. దాన్ని వేరు చేసి చూడలేం. తర్వాత ఇవి సంఘాల్లో ప్రజలు విని దేవుని సత్యాన్ని ఎరిగి స్థిరపడాలని రాయబడ్డాయి అన్నమాట. సో ఇవి సాధారణమైనటువంటి మనం రాసుకున్నటువంటి పత్రికలు కాదు. ఇవి దైవాత్మ ప్రేరణలో మూలంగా దేవుడు తాను ఎన్నుకున్నటువంటి రచయితల ద్వారా ఆయన పర్యవేక్షణలో రాపించినటువంటి. సో అది మనం చూస్తాం. ఇందుకు ఎవరికి రాయబడ్డాయి ఈ పత్రికలు? కొన్ని పత్రికలు సంఘాలకి, మరికొన్ని పత్రికలు వ్యక్తులకి రాయబడ్డాయి. సో అది మనం చూస్తాం. అంటే సంఘాల గురించి మనం చూస్తున్నప్పుడు చాలా మందికి ఎలా రాయబడ్డాయి అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే రోమీలకు కానీ, కొరింథీయులు కానీ, ఎఫెసీయులు కానీ, కొలస్సీయులు కానీ, వ్యక్తులకు సంబంధించి తిమోతి కానీ, తీతు కానీ, ఫిలెమోను కానీ, వీళ్ళందరి గురించి మనం చూస్తాము. కొంచెం ముందుకెళ్తే మనం జాగ్రత్తగా గమనించాల్సినవి ఏంటంటే ముఖ్యమైనటువంటి వ్యాఖ్యాన సూత్రం గుర్తుపెట్టుకోండి. మనము లాస్ట్ క్లాసెస్ లో మనం చూసాం. పత్రికలను చదివేటప్పుడు వ్యాఖ్యాతగా మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే విశ్వవ్యాప్తమైనటువంటి ఆజ్ఞలు ఏంటి, యూనివర్సల్ కమాండ్స్ ఏంటి, కాలము సంస్కృతి ఏదైనా సరే అందరికీ వర్తించే ఆజ్ఞలు ఏంటి. రెండోది, సూత్రాలు మరియు అన్వయాలు, ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ అని మనం చూసాం. అంటే సూత్రం కొనసాగుతుంది, పెద్దలకి గౌరవం ఇవ్వాలి, పెద్దలకి లోబడి జీవించాలి అనేది. అది ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఆ సూత్రం ఏంటనేది మనం చూసుకుంటాం. ఆ సూత్రం మన దగ్గర ఉందో లేదనేది చూస్తామండి. సో అది సూత్రము, అన్వయము, వీటిని వేరు చేయాలన్నమాట. దీని గురించి మనం డీటెయిల్డ్ స్టడీ చేసాం పోయిన కపుల్ ఆఫ్ క్లాసెస్ బ్యాక్. దాని తర్వాత సంస్కృతి ప్రభావితం చేస్తున్నటువంటి ఆజ్ఞలు ఏంటి. కొన్ని ఆజ్ఞలు ఆ కాలంలోని సంస్కృతికి సంబంధించినవి కావచ్చు. ఈ విషయము సంస్కృతికి సంబంధించిన ఆజ్ఞలు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నటువంటి అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞలకి మధ్యలో వేరు చేయాలన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో ఉంది, దానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఇప్పుడు మన సంస్కృతిలో క్లోజ్ గా ఉంటే మనం అది అడాప్ట్ చేసుకోవచ్చు, లేదు డిఫరెంట్ గా ఉందంటే అందులో ఉన్న సూత్రం ఏంటనేది చూడాలనేది మనం పోయిన క్లాసెస్ లో స్టడీ చేస్తా వచ్చాం. అండ్ మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. ఏంటంటే ప్రవచన సాహిత్యం, ప్రాఫిటిక్ లిటరేచర్ అంటే ఏంటి? ప్రవచన సాహిత్యం అనేది భవిష్యత్తు సంఘటనల గురించి చెప్పే సాహిత్యం. అంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఎట్లా భవిష్యత్తు గురించినటువంటి ప్రవచనాలు, ప్రజలు తమ జీవితాలను సరిచేసుకోవాలన్నటువంటి హెచ్చరికలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో పాత నిబంధనలో ప్రవచన సాహిత్యం చాలా ఎక్కువ చూస్తుంటాం మనం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు మనము అపోకలిప్టిక్ సాహిత్యం అంటారు. అంటే ప్రవచన సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంటుంది. అంటే అంత్యకాల సంఘటనల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంకేతాత్మకమైనటువంటి భాష, సింబాలిక్ లాంగ్వేజ్ మాట్లాడడము, దర్శనాలు, రూపకాలు మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈవెన్ ఎస్గేల్ గ్రంథంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. సో దీన్ని అపోకలిప్టిక్ భాష అంటారు. అంటే ఆ అపోకలిప్టిక్ సాహిత్యం అంటారు. అంటే అంతిమ దినాల గురించి కానీ, ఆ సంఘటనల గురించి కానీ, మరి వేరు సంఘటనలని ఒక సంకేతాత్మకమైనటువంటి భాషలో చెప్పడం అనేది అపోకలిప్టిక్ అంటారు. సో ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో దీని తర్వాత మనం చూస్తే
ఆ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సాహిత్య శైలిని తెలుసుకోవడం, బైబిల్ని అర్థం చేసుకోవడం ఎలా సహాయపడుతుందని మీరు నన్ను అడిగితే, చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఏ సాహిత్య రకానికి చెందిందో తెలుసుకోవడం సూక్ష్మ విశ్లేషణ కంటే మొత్తం గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ సహాయపడతారు. మొత్తం గ్రంథాన్ని గురించి అర్థం చేసుకోవడంలో అది చాలా సహాయపడుతుంది అనమాట. అంటే అంతేకాదు, ఇది చివరికి గ్రంథం యొక్క దిశని, అంటే ఓవరాల్ థ్రస్ట్ ఏంటి, అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడతా ఉంది అనేది కూడా మనకు తెలియజెప్తది. అప్పుడు ప్రతి వచనాన్ని అలాగే పారాగ్రాఫ్ ని మొత్తం గ్రంథం యొక్క నేపథ్యంలో మనం చూడగలుగుతాం. అంతేకాదు, సందర్భం నుండి వచనాలను వేరు చేసి వ్యాఖ్యానిస్తున్నారు చాలా సార్లు మనం వింటా ఉంటాము. మన అనుభవంలో కూడా మనం చూసి ఉంటాం, ఎరుగక మనం చేసి ఉండొచ్చు. ఆ సమస్యను మనం నివారించవచ్చు. దాని తర్వాత ఒక గ్రంథం యొక్క స్వభావము, ఉద్దేశం ఏంటో కూడా స్పష్టంగా తెలుస్తుంది. గ్రంథ నిర్మాణం యొక్క నమూనాలు కనుక మనం తెలుసుకుంటే, స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ కనుక మనకు అర్థమైతే, వాటిని గమనించగలిగితే, కొన్ని భాగాలు ఎందుకు ఒక నిర్దిష్ట స్థలంలో ఉంచబడ్డాయి. అంటే ఒక గ్రంథం చదువుతున్నప్పుడు సపోజ్ సరే మీరు సువార్త చదువుతున్నారు అనుకోండి. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం ఎందుకుంది? ఇది లేకపోతే ఏం జరుగుతుంది? గ్రంథకర్త చెప్పాలనుకున్నది కన్వే అవుతుందా, అవదా? ఎప్పుడు నేను ఆలోచించామా మనం? అంటే ఆ ఆలోచన రావాలి. అంటే మనం ఒక పత్రిక రాస్తున్నప్పుడు, మనమే సాధారణంగా రాస్తున్నప్పుడు ప్రతి పారాగ్రాఫ్ కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ తీసేస్తే ఏముంటది? సపోజ్ ఒక లెటర్ రాస్తున్నాము, ఆ మొదట ఉన్నటువంటి ఆ మీరా అంటే మనం సపోజ్ ఒక లెటర్ రాస్తున్నప్పుడు మీకు అందరికి శుభములు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, ఈ సంగతులన్నీ తీసేసి డైరెక్ట్ గా చివరి భాగం ఒకటే ఉంచితే ఏమవుతుంది? సో అదన్నమాట. సో ఈ ప్రతి భాగం, ప్రతి లేఖన భాగం ఆ నిర్దిష్టమైన స్థలంలో ఎందుకు ఉంచబడ్డింది అనేది కనుక మనం ఆ ప్రశ్నించలేదనుకోండి, అంటే ఈ భాగం ఎందుకుంది ఇక్కడ, దీనికి ముందున్న వాటితోటి ఏంటి సంబంధం, దీని తర్వాత ఉన్న వాటితోటి ఏంటి సంబంధం అనేది కనుక మనకు స్పష్టంగా అర్థం కాలేదంటే గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో పొరపడతాం అన్నమాట. కొంచెం ముందుకెళ్దాం. సో సాహిత్య రకాన్ని గమనిస్తే జరిగేది ఏంటంటే అండి, అవసరానికి మించిన అర్థం ఉండదు, అవసరమైన అర్థాన్ని తగ్గించడం ఉండదు. అవసరానికి మించిన అర్థం ద్రోహాన్ని చేస్తుంది, అవసరమైన అర్థాన్ని తగ్గించకుండా ఉండటం నమ్మకత్వాన్ని నిరూపిస్తుంది. అటు ద్రోహం చేయకుండా నమ్మకంగా దేవుని వాక్యాన్ని విభజించడంలో సాహిత్య రకాన్ని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. సో నిర్మాణ విశ్లేషణ గురించి మనం చూస్తున్నప్పుడు స్ట్రక్చరల్ అనాలిసిస్ గురించి, వివిధ నిర్మాణాలు లేదా నమూనాలు వేరు ప్రభావాలను కలిగిస్తాయి, చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో ఇది ఎట్లా అంటే, మన ఇంట్లో లైట్ ఎక్కడ పెట్టాలా, లేకపోతే మన ఇంట్లో పూలకుండి ఉంది అనుకోండి, పూలకుండి తీసుకెళ్లి కిచెన్ లో పెడతామా? లేదే. ఇంకా అంటే ఏది ఎక్కడ ఉండాలో మనకు కరెక్ట్ తెలుసు. అట్లాగా మనం స్ట్రక్చర్ ఒక ఫాలో అవుతాం కదా. సో గ్రంథకర్త రాస్తున్నప్పుడు ఏ భాగం ఎక్కడ ఉండాలనేది సంపూర్ణంగా దేవుడు, గ్రంథకర్త ఇరువురి కలయికలు చక్కగా నిర్ణయించబడింది. దాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి విషయాలు అర్థమవుతాయండి. సో కొంచెం ముందుకెళ్తే స్ట్రక్చరల్ అనాలిసిస్ గురించి కొంచెం ముందుకెళ్దాం. అంటే పెద్ద నిర్మాణ నమూనాలు అన్నాం కదా, బైబిల్ గ్రంథంలో అనేక రకాల నిర్మాణ పద్ధతులు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఎట్లా అంటే కొన్ని ఉదాహరణలు జస్ట్ అపోస్తల కార్యాల గ్రంథం ఉందనుకోండి, దాన్ని ఎలా చూస్తామో మనం చూస్తాం అన్నమాట. అంటే అపోస్తల కార్యాల గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ, రూతు గ్రంథ నిర్మాణం కానీ, మత్తయి సువార్త కానీ, అంటే ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే. యోబు గ్రంథ నిర్మాణం కానీ, ఇవన్నీ ఒక స్ట్రక్చర్. అన్ని బైబిల్లోని ప్రతి గ్రంథం కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్స్ గురించి మనం ఆలోచిస్తాము. అయితే ఒకవేళ కవిత్వ సాహిత్య గ్రంథ నిర్మాణాల గురించి కనుక మనం ఆలోచించామనుకోండి, జస్ట్ మళ్ళీ కవిత్వానికి వస్తున్నాం మనం. సామెతల గ్రంథంలో ఎక్కువ మనకి యాంటీ థియటిక్ ప్యారలలిజం కనబడుతుంది, వ్యతిరేక సమాంతరత కనబడుతుంది. యోబు గ్రంథంలో ఎక్కువగా మనకి సినానిమస్ ప్యారలలిజం కనబడుతుంది. అంటే ఒకే విషయాన్ని మరలా చెప్పడం మనం చూస్తాం. మొదటి పాదం రెండో పాదం ఒకటే ఉంటది ఎక్కువ. తర్వాత ప్రసంగి గ్రంథం ఇక్కడ తరచుగా కంపారిజన్ మరియు సింథటిక్ ప్యారలలిజం వాడతాడు. సింథటిక్ ప్యారలలిజం అంటే
ముందున్న దాన్ని నెక్స్ట్ మొదటి పాదాన్ని రెండో పాదంలో వివరించడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందులో పరమగీతంలో ఫిగరేటివ్ ప్యారలలిజం మరియు ఇమేజరీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ రూపకాల సమాంతరత అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది. విలాప వాక్యాల్లో ఆక్రోస్టిక్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఆక్రోటిక్ స్ట్రక్చర్ ఎలా అంటే ప్రాముఖ్యంగా ఆ, అంటే ఒక స్ట్రక్చర్ అంటే ఏబిసి తర్వాత బిఏ, ఈ స్ట్రక్చర్ లో మనం చూస్తూ ఉంటాం. అది కయాస్టిక్ అంటారు. సరే, కొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం, దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్తాను. తర్వాత ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కవిత్వ సాహిత్యం అద్భుతంగా ఉంటుందండి హెబ్రీ భాషలో. ఎట్లా అంటే హెబ్రీ భాషలో అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి సాహిత్యం మనం చూస్తాం అన్నమాట. అక్షరాలతోటి ప్రారంభమయ్యే బైబిల్ గ్రంథాలు, బైబిల్ భాగాలు ఉన్నాయి. మీరు చూస్తే 119వ కీర్తన పూర్తిగా అక్షర క్రమం యొక్క కవిత్వంలో ఉంటుంది. 22 అక్షరాలు ఉన్నాయి. 22 అక్షరాలుకి సంబంధించి ఇంటూ మీరు 8 వేస్తే ఎంత వస్తుందో అంత మనం చూస్తాం కదా. సో ఆ మనము తర్వాత విలాప వాక్యాలు చూసాం అనుకోండి, ఈ గ్రంథంలో కూడా అక్షర నిర్మాణం ఉంటుందండి. విలాప వాక్యాల్లో కూడా అక్షర నిర్మాణం కనబడుతుంది. ఎట్లా అని అంటే ఒక ప్యారలల్ గా అక్షర క్రమంలోనే తీసుకెళ్తాడు. ఎట్లా మొదటి అధ్యాయంలో 22 వచనాలు, రెండో అధ్యాయంలో అదే విధంగా ఉంటుంది. తర్వాత మూడో అధ్యాయంలో ప్రతి అక్షరానికి 3 వచనాలు, నాలుగో అధ్యాయంలో 22 వచనాలు ఉన్నటువంటి అక్షర నిర్మాణం ఉంటుంది. ఐదవ అధ్యాయంలో కూడా 22 వచనాలు ఉంటాయి, కానీ అంటే ఆక్రోస్టిక్ ఉండదు. అంటే ఇట్లా వ్యతిరేకంగా లేకపోతే తలకిందులుగా ఉండదు అన్నమాట. తర్వాత మీరు చూస్తే సామెతల గ్రంథం 31లో గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి వచనం కూడా ఎవ్రీ అక్షరమాలలో ఉన్నటువంటి వరుస క్రమంలో ఉన్నటువంటి అక్షరాలతోటే ప్రతి వచనం ప్రారంభం అవుతుంది. సో ఎందుకు ఇట్లా చేశాడు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు ఇట్లా చేశాడండి అనుకుంటున్నారు? అంటే మీరు తర్వాత మీరు చూస్తే మీరు కీర్తనలు కూడా చాలా కీర్తనలు ఉంటాయి. 25వ కీర్తన కానీ, 34వ కీర్తన కానీ, 37వ కీర్తన కానీ, ఇవన్నీ కూడా అక్షర క్రమంలోనే ఉంటాయి. ఎందుకు ఇలా చేశారు అనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి నిర్మాణం వాడారనంటే, ఒకటి మెమరీ ఎయిడ్ అండి. ఇది అంటే జ్ఞాపక శక్తి సహాయం కోసం, జ్ఞాపక శక్తి కోసం, అంటే జ్ఞాపకం ఉంచుకోవడం కోసం ఇలా చేశారు. అంటే ఎక్కువ ఓరల్ గా నేర్పించేవాళ్ళు, మౌఖికంగా నేర్పించేవాళ్ళు పూర్వకాలంలో బైబిల్లో. దీంట్లో ఏంటంటే అక్షర క్రమం వల్ల ఏంటంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు, పిల్లలకి నేర్పడం కూడా సులభం. తర్వాత ఇదేంటంటే సంపూర్ణత సూచన అన్నమాట. అంటే కంప్లీట్నెస్ కి ఒక సైన్ గా వాడినాడు. ఎట్లా అంటే అక్షరమాల మొత్తం ఉపయోగించడం ద్వారా కవి అంటే అక్కడ రచయిత చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని సత్యం ఆది నుండి అంతం వరకు సంపూర్ణం అంటాడు. మనం ఆల్ఫా ఒమేగా తర్వాత అంటాం కదా, ఇదంతా కూడా. తర్వాత ఏంటంటే లిటరరీ బ్యూటీ, కవితాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని, సౌందర్యాన్ని చూపించడానికి, కవితాత్మకమైనటువంటి సౌందర్యం చూపించడానికి. తర్వాత ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ గురించి అండి, భావ నియంత్రణ గురించి మాట్లాడుతాం. అంటే విలాప వాక్యాలు ఈ నిర్మాణం ఏం చెప్తుందంటే దుఃఖాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో చెప్పడానికి ఉపయోగించబడింది. సో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కీర్తనల గ్రంథమే మనం చూసుకున్నాం అనుకోండి, ఆలెఫ్ నుంచి టౌ వరకు ఒక క్రమంలో ఎట్లా ఉంటుందో. సో బైబిల్ కవిత్వం అనేది చాలా క్రమబద్ధంగా కళాత్మకంగా రాయబడింది. గ్రంథ నిర్మాణం కూడా అర్థాన్ని బలపరిచే భాగంలోనే ఉంటుందండి. సో మనం చూస్తా వస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రాముఖ్యంగా ఈ లిటరరీ స్టైల్, స్ట్రక్చరల్ అనాలిసిస్ కి కవిత్వ సాహిత్యంలో ఎలా ఉంటుంది అనేది మనం చూసాము. కొంచెం ముందుకెళ్ళి అపోస్తల కార్యాల గురించి మనం చూసాం అనుకోండి. అపోస్తల కార్యాలు ఎలా ఉంటది, లిటరరీ స్టైల్ గురించి అంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది మన అందరికి తెలిసింది ఏంటంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడిన మాట, 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు యెరూషలేములోను యూదా సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. 1 నుంచి 7 అధ్యాయాల్లో యెరూషలేములో, 8 నుంచి 12 అధ్యాయాల్లో యూదయ మరియు సమరయల్లో, తర్వాత
13 నుంచి 28 అధ్యాయాల్లో భూదిగంతముల వరకు ఉండటం మనం చూస్తాం. తర్వాత మీరు ప్రకటన గ్రంథం చూస్తారనుకోండి, ప్రకటన గ్రంథం 1:19 ఏముంటది? నీవు చూచిన వాటిని, అలాగే చూస్తున్న వాటిని, తర్వాత సంభవించే వాటి అన్నిటినీ రాయము అన్నాడు. చూస్తున్నవి, చూచినవి, చూస్తున్నవి, చూడబోతున్నవి. 1వ అధ్యాయంలో ఏం చూశాడో ఉంది, గతం గురించి. 2-3 అధ్యాయాల్లో చూస్తున్నవి, వర్తమానం గురించి. 4 నుంచి 22 అధ్యాయాల్లో భవిష్యత్తు గురించి రాశాడు. సో అట్లా అంటే ఒక గ్రంథ నిర్మాణం మనకు అర్థమవుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో మనం చూస్తాం. సో ఈ గ్రంథ నిర్మాణంలో ప్రత్యేకమైన పాత్ర ఉంది. రూతు గ్రంథంలో ఇన్వర్షన్ ఉంటుంది అనమాట. అంటే తలక్రిందుల యొక్క నిర్మాణం ఉంటది. అంటే మొదటి అధ్యాయంలోనేమో కుటుంబ చరిత్ర, అలాగే బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్త్రీల గురించి ఉంటే, బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్త్రీ గురించి ఉంటే, 2-3 అధ్యాయాల్లో బోయజు, రూతు గురించి ఉంటది. మళ్ళీ 4వ అధ్యాయంకి వచ్చేసరికి కుటుంబ చరిత్ర, అలాగే బెత్లెహేం గురించి ఉంటది అనమాట. కుటుంబ చరిత్ర బెత్లెహేంతో ప్రారంభమైన మొదటి అధ్యాయంలో 2-3 అధ్యాయాలకు వచ్చేసరికి బోయజు, రూతు గురించి ఉంటది. మళ్ళీ 4వ అధ్యాయం సరికి మళ్ళీ కుటుంబ చరిత్ర, బెత్లెహేం గురించి ఉంటది అనమాట. అంటే ఒక ఇన్వర్షన్ ప్యాటర్న్ మనం చూస్తామన్నమాట. సో గ్రంథకర్త ఒక ఉద్దేశంతో రాశాడు. ఒక 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 స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే అధ్యాయాల మధ్యలో కూడా మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త నిర్మాణము, లేకపోతే అవుట్లైన్ మనం చూసినా కానీ అంతే ఉంటది. యోబు గ్రంథం యొక్క నిర్మాణంలో కూడా మనకు అలాంటి విషయాలు కనపడతాయి. వాటి గురించి మనము స్టడీ చేద్దాము. అండ్ నోట్స్ లో మోస్ట్లీ ఇంక్లూడ్ చేసి ఇస్తాను నేను. అలాగే చిన్న చిన్న నిర్మాణ నమూనాలు ఉన్నాయనుకోండి, స్మాల్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. మనం మొదటి భాగానికి, 2వ భాగానికి ఏంటి సంబంధం అనేది మనం ప్రాపర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మనం చూసాం పోలిక సమాంతరం అనేది. అంటే 2వ పాదం మొదటి పాదంలో భావాన్ని సమానార్థక భావాలతో వివరించడం సినానిమస్ ప్యారలలిజం అంటారని, వ్యతిరేక సమాంతరము యాంటీథెటిక్ ప్యారలలిజం అని, సంపూర్ణ సమాంతరం అంటే కంప్లీషన్ ప్యారలలిజము, రూపకాల సమాంతరం ఫిగరేటివ్ ప్యారలలిజం అని, మెట్టు లేదా సోపాన సమాంతరం స్టెయిర్ స్టెప్ ప్యారలలిజం అనేది మనం చూసాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటది ఏంటంటే వలయ నమూనా, రింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. అంటే ఈ రింగ్ ప్యాటర్న్ అంటే తిరిగి మొత్తం అటే తిరుగుతుంటది అన్న రింగ్. అంటే ఆ ఈ నమూనాల మధ్య భాగం మరియు తర్వాత విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ ఒక్క భాగం చుట్టే ముందున్న జరిగినటువంటి సంఘటనలు, దీని తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా ఒకే రకంగా కనపడతా ఉంటాయని. సో ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు ఆది కాండం 37 నుంచి 39 అధ్యాయాల్లో, ఆది కాండం 37లో యోసేపు చరిత్ర మనం చూస్తాము. 38వ అధ్యాయంలో యూదా అలాగే తామార్ గురించి జరిగినటువంటి ఒక విషయం చూస్తాము. 39వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు చరిత్ర కొనసాగింపును మనం చూస్తామని. సో ఇదొక వలయం. ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాడు. ఇదొక అంటే ఒక స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉందండి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విలోమ క్రమ నమూనా. ఓకేనా? విలోమ అంటే ఒక తలకిందులుగా ఉన్నటువంటి సమాంతరత గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే మీరు కనుక ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు చదివితే మీరు ఇదే విషయం చూస్తారన్నమాట. అంటే దేవుడు నోహతో నిబంధన చేయడం, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, నోవాహుతో పాటు ఓడలోకి ప్రవేశించడం, వరద పెరగటం. కానీ 8వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత నుంచి మీరు చూస్తే 8వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే వరద తగ్గటం, తర్వాత నోవాహు ఓడ నుంచి బయటికి రావటం, బలి అర్పించటం, నోవా ఆహారం తినటం, దేవునితో నిబంధన చేసుకోవడం, మళ్ళీ దేవుని నిబంధన మనం చూస్తాం అనమాట. అంటే ఈ మధ్య భాగం చుట్టే ఈ స్ట్రక్చర్ అంతా తిరుగుతున్నట్లు మనం చూస్తాం అనమాట. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్దాం మనం. తర్వాత ఏంటంటే త్రయ నమూనా అంటారు. ఈ నమూనాలో 3 సంబంధిత అంశాలు ఉంటాయని. ఎట్లా ఉంటది అని అంటే ఇప్పుడు యోధా పత్రిక 11వ వచనం చూసుకున్నాను అనుకోండి, కయ్యను మార్గము, బిలా చేసిన తప్పిదము, కోరాహు తిరుగుబాటు గురించి మనం చూస్తాం. అంటే 3 సంబంధిత అంశాలు ఉంటాయన్నమాట. చాలా సార్లు అంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను. మనము పోయినసారి గ్రామటికల్ గురించి మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధుడు అనే ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నాను. సో యెషయా గ్రంథంలో కానీ కొన్ని చోట్ల మనము పరిశుద్ధుడు అని 3 సార్లు రాయటం మనం చూస్తామన్నమాట. సో వాస్తవంగా గ్రామటికల్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తున్నప్పుడు అది నేను చూస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి నేను ఆ మాట చదువుతున్నాను అనుకోండి.
నేను డివేట్ అవ్వట్లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ ఏంటంటే అది గ్రామటికల్ గా సూపర్లేటివ్ డిగ్రీలో రాశాడు. అంటే పరిగెడుతున్నాడు, వేగంగా పరిగెడుతున్నాడు, ఇక పులిలాగా పరిగెడుతున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువ చెప్పగలం మనం అతని పరుగు గురించి? చెప్పలేమన్నమాట. దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. పరిశుద్ధుడు 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 అని చెప్తున్నప్పుడు గ్రంథకర్త చెప్తుంది ఏంటంటే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఇక ఆయనను మించిన పరిశుద్ధుడు లేడు, పరిశుద్ధతకు ఆయన్ను మించిన వాడు లేడు. సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన ప్రత్యేకమైన వాడు, అతి ఎంతో ప్రత్యేకమైన వాడు, ఇక ఆయన కంటే ప్రత్యేకమైన వాడు లేడు. అది చెప్తున్నాడు గ్రంథకర్త. సో గ్రామటికల్ గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, వ్యాకరణంలో నుంచి మనం చూస్తున్నప్పుడు ఎందుకు 3 మాటలు వాడినాడు అని అంటే కొంతమంది ట్రినిటీ గురించి అని చెప్పి చెప్తా ఉంటున్నారు. సో అది ఉమ్, అంత స్ట్రాంగ్ అని నేను అనుకోను. కానీ గ్రామటికల్ గా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఆ, ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు అని చెప్పాలనుకుంటున్నాడు. ఎంత ప్రత్యేకమైన వాడు అంటే ప్రత్యేకతకు ఆయనకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు అని చెప్పాలనుకుంటున్నాడు గ్రంథకర్త. అదే అన్నమాట మనం మెయిన్ ఇక్కడ చూస్తున్నటువంటి విషయం. సో కొంచెం ముందుకెళ్దాం. సో అక్షర కూర్పు నమూనా అంటే ప్రతి వచనం హెబ్రీ అక్షరమాలలో వరుస అక్షర క్రమంతో ప్రారంభం అవడం మనం చూస్తాం అన్నమాట. అవరోహణ లేదా ఆరోహణ నమూనా ఉంటది కొన్ని గ్రంథాల్లో. ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అంటే మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఏమంటారంటే మేము జీవవాక్యాన్ని చూసాము అంటే ప్రతి భాగం తర్వాత భాగానికి పునాది లాగా వాడతాడని. మేము జీవవాక్యాన్ని చూసి ఏం చేసాం? మరి సావాసం చేసాం. సావాసం చేసి ఏం చేసామంటే ఆ జీవవాక్యముగా ఉన్నటువంటి ఆ వెలుగులో మేము నడిచాము. ఈ వెలుగులో నడిచాం కదా, మరి ఏంటంటే ఈ వెలుగులో నడిచిన మనము సహోదర ప్రేమ చూపించాలంటాడు. ఈ సహోదర ప్రేమకి సాక్ష్యాలు ఏంటి అనేది కూడా చెప్తాడనమాట. దేవుని సాక్ష్యం ఏంటనేది. ఇప్పుడు వెంటనే దిగిపోవటం అంటే ఆ ఒక అవరోహణ లేకపోతే దిగిపోయే నమూనా గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంటే ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 3 నుంచి 20 వచనాలు చూసామనుకోండి, ఒక తారాస్థాయికి దిగిపోవడం. యోనాదాబు అమ్నోను, అమ్నోను దావీదు, దావీదు తామారు, తామారు అమ్నోను, అమ్నోను సేవకుడు, సేవకుడు తామారు, తామారు అబ్షాలోము. ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అన్ని మనం చూస్తున్నప్పుడు ఒక క్రమంలో దిగిపోవడం మనం చూస్తూ ఉంటాం. చివరికి ఏంటంటే పునరావృత నమూనా, రిపిటీషన్ అనేది భావాన్ని బలపరచడానికి పదాలు లేదా ప్రశ్నలు పునరావృతం అవుతాయన్నమాట. యెషయా 40 మనం చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే సువార్తల్లో కూడా మనము రిపిటేటివ్ గా మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు. సరే, సారాంశం ఏంటంటే ఈ ముందు క్లాస్లో ఈ అధ్యాయంలో ప్రారంభంలో చెప్పినట్లుగా బైబిల్లోని సాహిత్య లక్షణాలను గమనించడం చాలా ముఖ్యమండి. 2 విధాలుగా సహాయపడుతుంది. ఒకటి ఏంటంటే బైబిల్ యొక్క సాహిత్య సౌందర్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. బైబిల్ సందేశం ఎలా వ్యక్తీకరించబడిందో వ్యాఖ్యాతకు సరిగా అర్థమయ్యేలా చేస్తుంది. బైబిల్లోని వివిధ సాహిత్య రూపాలు, నిర్మాణాలు, నమూనాలు గమనించడం ద్వారా వ్యాఖ్యాతకు గ్రంథంలోని భావం మరియు సందేశం స్పష్టంగా మరియు ఖచ్చితంగా అర్థమవుతుంది.